మార్నింగ్ విజిటేజ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి చంద్రశేఖర్ రెడ్డి అనురాధ. నేను ఉప్పల్ హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాను. మేము విజిటేజ్లో జాయిన్ అయ్యి ఒక 1 year అవుతుంది. విజిటేజ్లో నేను ప్రోడక్ట్స్ నచ్చి దీన్ని వాడుకుంటున్నాను. ఆల్ ప్రోడక్ట్స్లో మనం అనుకున్నాం. మామూలుగానైతే ఈ ఆయిల్స్ మనం బయట తినే తిండికి ఎంతో హోటల్స్లలో అన్ని కల్తీ ఆయిల్స్ జరుగుతూనే మనం చూస్తున్నాం. ఈ ఆయిల్లో ప్రాబ్లంతో ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి కుప్పకూలిన ఇది మనం రోజు వింటాను. తర్వాత మామూలుగా కూడా రోజు చూస్తున్నాం కల్తీ ఆయిల్స్. మనం మామూలుగా బయట పోతాం, వాసన అవ్వడంగా టేస్ట్ అవ్వడంగానే ఎన్నో రకాల మనం తింటాం బయట మామూలుగా హోటల్స్లో కానీ బండ్ల మీద కానీ. అంతా కల్తీ ఫుడ్. అది ఎట్లా తయారు చేస్తున్నంటే మామూలుగా కుక్కల బొక్కలతోటి చర్మం వాటితోటి తయారు చేస్తున్నాం. పత్తి గింజల నూనె, పత్తి గింజలు. తర్వాత ఇంకోటి ఏంటంటే పత్తి గింజలు బీటీ విత్తనాలని మనం వస్తుంటాయి. ఆ బీటీ అనేది వాటికి రోగం రాకుండానే తయారు చేసిన విత్తనం అది. కానీ అది కెమికల్ అని మనకు తెలియకుండానే మనం దాన్ని వాడుకుంటాం. అందుకంటే వాళ్ళు చేస్తారు. ఈ ఆయిల్ కూడా అనేది 1 కిలో 4 కిలోల పల్లి పట్టిస్తేనే 1 కిలో నూనె వస్తుంది. 1 కిలో పల్లికే 140 రూపాయలు అవుతుంది. 4 కిలోల పల్లికి అన్నప్పుడు మనకు చేంజ్ అవుతుంటుంది. అయినప్పుడు మనం ఒక్కనాడు కూడా ఆలోచించేయం. ఎందుకనంటే మనకి ఏది తక్కువ వస్తుందంటే అదే వాడుకుంటాం. అది మానవుని నైజంగా లాగా. కానీ నేను మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండి వచ్చిన అక్కడ మేము చిన్నప్పుడు పట్టించేది, మాకంటే వ్యవసాయం ఉండేది, పట్టించుకొని తినేది. కానీ హైదరాబాద్కి వచ్చినాక సరే ఇక మనకు అవకాశం ఉన్నప్పుడల్లా తెచ్చుకుంటున్నాం, లేదంటే ఇక అదే వాడుకుంటాను. అది ఎన్నో రకాలు ఫ్రీడమ్ అంటున్నాము. తర్వాత ఇంకోటి మనం ఉదయరా పల్లి అంటాము, కుస్మా అంటాం, రిఫైండ్ ఆయిల్ అంటాం. కానీ అంత రిఫైండ్ అంటే ఎట్లా అంత బయట ఉంటుంది. మనం వేస్తాం, టేస్ట్ రావాలని చాలా వేస్తాం. కానీ దానివల్ల మనకి ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అందుకే నేను విజిటేజ్కి వచ్చినాక రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను. ఇది కాకుండా కూడా నేను 2-3 years నుంచి మంచి నూనె మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక గానే నూనె మిషన్ పెట్టుకుంటే నేను దాన్ని కూడా వాడిచ్చి చేసుకున్నాను. కానీ దాంట్లోనూ మనకు మామూలుగా కల్తీ లేని నూనె దొరుకుతుంటుంది, కానీ కొద్దిగా ఫ్యాటు అయిన ఉంటాయి. ఈ తౌడుతోటి ఇది ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది మన విజిటేజ్లో 2 liters బాటిల్స్ దొరుకుతుంటుంది. ఇది తౌడుతోటి అయినది. ఇది కంపెనీ WHO సర్టిఫైడ్ తోటి లిట్ అనే రైస్ బ్రాండ్ ఆయిల్. ఇది ఎందుకంటే 18 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఈ విటమిన్ ఉంటాయి, ఇవన్నీ పోషక పదార్థాలు ఉంటాయి. దీన్ని వాడడం వల్ల మనకు ఆరోగ్యం సరిగా ఉంటుంది. ఎన్నో రకాలైన పోషక పదార్థాలతోటి మనకు దీని యొక్క అది మనకు ఉపయోగం ఉన్నది. అలానే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్, తర్వాత ఇది మనం గ్యాస్ ట్రబుల్ పోతుంది, కొలెస్ట్రాల్ పోతుంటుంది, తర్వాత మన బరువును తగ్గిస్తుంటుంది. మెయిన్ మన వంటలలో ఇంట్లో ఉండేది ఆయిల్ తోటే మనకు సర్వరోగాలు వస్తుంటాయి. కానీ ఇది వాడడం వల్ల అదే బెనిఫిట్స్ ఉంటుంది. మేము ఇప్పుడు వాడుకుంటూ మా మిస్సెస్ వాడుతుంటాం. ఇది మా మాటల్లో చెప్తాను, ఎట్లా వాడుతుంది అనేది ఒకసారి చెప్తాను. చెప్పినాక నేను కొంచెం దాని గురించి చేస్తాను. మా మిస్సెస్కు అనురాధ, ఆమెకు కొంచెం మాటలు రావు, అంటే మనకు నేను చెప్తే అర్థమవుతుంది, ఆమె మాటల్లోనే ఇందాలి. నీ పేరేంది? అనురాధ. ఇది వాడుతున్నావా? మీరు చెప్పండి. వాడడం వల్ల ఆమె అంటే నాకు అర్థమవుతుంది. అదే నేను ఇప్పుడు ఇది వడ, ఇడ్లీ, దోశ అట్లాంటి వాటికన్నికి కూరలలో వాడుకుంటే తక్కువ అవుతుంది అని ఆ మాటల్లో చెప్తున్నది. చేతులకు అంటదు. మిగతా నూనె 3
ఆమె మాటల్లో మనం విన్నాం కదా, అంటే ఇది తక్కువ వాడుకోవాలి, చేతులకు కూడా అంటదు అనే విషయం. మనం పూరీలు చేస్తే పూరీలకు మామూలుగా మనము రెగ్యులర్గా ఆ నూనెతో చేసినప్పుడు అయితే మనకు అది తింటే ఆకలి కాదు, తర్వాత ఆకలి మందగిస్తుంది. అదే మనం ఈ నూనెతో వాడుకుంటే ఆకలి అవుతుంటుంది. ఎందుకంటే ఇది దానికి ఆయిల్ పట్టదు, తర్వాత మన తిన్న తిండికి అరిగిపోతుంటుంది, ఆకలిని కూడా మన పెంచుతుంటుంది అన్నట్టు ఈ నూనెతోటి. తర్వాత ఇది 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది మనకు మామూలుగా. అంటే డిపెండ్ ఆన్ ఇంట్లో ఉన్న సభ్యులను బట్టి మనం జనరల్గా అది 4 చెంచాలు వేస్తే ఇది 2 చెంచాలు. మాకైతే ఇంత ముందు ఒక 6 లీటర్స్ అట్లా పట్టేది, 5-6 లీటర్ పట్టేది. ఇప్పుడు 3 or 4 మధ్యన. ఎందుకంటే కొంచెము మేము ఇంట్లో సభ్యులు ఉన్నాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటిన క్వాంటిటీ అన్నిటి మీద వాడుతుంటాం కాబట్టి 3 or 4 లీటర్స్ వాడుతున్నాయి. ఇంట్లో కూడా ఇప్పుడు తగ్గింది, ఆ నూనెకు ఈ నూనెకు మన ఇంట్లో వాడడం వల్ల తగ్గింది. ఇది అందరూ వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గుతుంటుంది, ఫ్యాట్లెస్, తర్వాత బోన్లకు చర్మ సౌందర్యము, తర్వాత స్కిన్ కూడా గ్లో వస్తుంటుంది. ఇది దాదాపు నేను వాడిన అందరూ నన్ను చూసి అంటున్నాను, నువ్వు ఎందుకు ఇట్లా గ్లో అవుతున్నావు అని అంటే రోజుకి ఎంగ అవుతున్నావు అంటారు సార్. అందరు అంటుంటే అన్ని మన వెజిటేబుల్ సప్లిమెంట్స్ అన్ని వాడుకుంటాం కాబట్టికే ఇలా ఉన్నది. ఎందుకంటే నేను దీంతో పాటు ఆల్ ప్రొడక్ట్స్ వాడాను, ఫాక్స్ ఆయిల్, అల్లవీరా, ఆమ్లా. ఈ ఆయిల్ వాడుకుంటూ మనము తర్వాత అల్లవీరా, ఆమ్లా కూడా వాడితే మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు. ప్రతి కుటుంబం వాడాలి సార్ ఆయిల్, అంటే రైతులకు అవసరం లేదా? రైతులు కూడా వాడుకోవచ్చు. ప్రతి ఇంటికి సమస్య సర్వరోగ నివారణ లాగానే ఈ ఆయిల్ అనేది మనకు. ఎందుకంటే 60% ఏమో మనకు ఈ ఆయిల్ తోటే రోగాలు వస్తుంటాయి. తర్వాత ఇది రోగ నిరోధక శక్తిని చాలా అది చేస్తుంటుంది. అందుకనే ఇది ఎవరైనా వాడుకోవచ్చు. తర్వాత 18 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఈ విటమిన్ అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. తర్వాత కొలెస్ట్రాల్ ఉండదు, తర్వాత మన జీర్ణ సమస్య, కడుపు ఉబ్బరము, తర్వాత ఈ అన్నిటికి కూడా పనిచేస్తుంటుంది. తర్వాత మెదడు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే నేను వాడుకుంటాను కాబట్టి మా ఇంట్లో అందరికీ, మా మదర్ కూడా కొంచెం ఇది వాడుకున్న కొద్దీ 8 years కానీ ఆమె చెప్పండి 8 years ఆమె కూడా ఇది వాడుకోవడం వల్ల కొంచెం హ్యాపీగా ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటికీ ఫాక్స్ ఆయిల్ ఇది కూడా వేసుకుంటాను ఆమలు. తర్వాత ఇది ఆమ్లా, ఈ ఆమ్లా కూడా మా మదర్కు వాడిపిస్తాను. తర్వాత ఇది అల్లవీరా, ఈ అల్లవీరా కూడా మా మదర్కు వాడిస్తాను. తర్వాత 3 తర్వాత కాల్షియం కూడా వేస్తాను. తర్వాత ఇంకేం వాడుతున్నాము, మార్నింగ్ ఏం వాడుతున్నాం, అదే 4 కిలో వేసుకునేది డి విటమిన్ సబ్లింగులర్ స్ప్రే, అది వాడుతున్నాం. తర్వాత ఇంకొకటి డి విటమిన్ వాడుతున్నాము. తర్వాత B12, తర్వాత ఈ కాల్షియం కూడా మా మదర్కు అవసరం ఉంటుందని చేస్తున్నాము. తర్వాత కొలజన్, ఈ కొలజన్ ఇది వాడుతున్నాము. పొద్దుగాల ఎవరెవరు ఇది పొద్దున ఇది తాగుతున్నాం కదా, ఎవరెవరు తాగుతున్నాం? ముగ్గురం. ఎవరు? నేను, నువ్వు, అనురాధ, ముగ్గురం తాగుతాం. ఎట్లా అనిపిస్తుంది ఇది తాగడం వల్ల? ఛాయ్ తాగితే ఏం తాగుతాను? అప్రెష్ తాగుతాను. ఛాయ్ బంద్ చేసి అప్రెష్ తాగుతాను. ఛాయ్ తాగుతున్నాం కదా, మనం పాత రెడ్ లేబుల్ ఛాయ్కు జీటా స్పైసీకి తేడా ఏంది నీ మాటల్లో చెప్పు. మా అమ్మగారు 80 ఏళ్ళు ఉంటుంది, ఆ మాటల్లో ఏంది. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఛాయ్ పోసింది. ఇప్పుడు వెజిటేరియన్లకు వచ్చినాక జీటా స్పైసీ వాడుతుంటాము. ఆమె నాకు చేసి పోస్తుంటుంది మార్నింగ్. అదే ఎలా ఉంది అమ్మ, ఎలా ఉంది నీకు జీటా స్పైసీ తాగడం వల్ల? అంటే తాగడం అంతకుముందుకి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అలవాటైంది. నీకు మంచిగా అలవాటైంది. దానివల్ల 2 కలిపినాం కదా, 2 టీ పొడి, జీటా స్పెషల్, జీటా స్పైసీ 2 కలిపి తాగుతాను మా మదర్కు. ఎందుకంటే అది ఘాటు ఉంటుంది, స్పైసీ కొద్దిగా ఘాటు ఉంటుంది అన్న విషయంలో. ఇది మనదేమో స్పెషల్ ఏమో అది ఉండడం వల్ల 2 కలిపి మేము తాగుతున్నాం. మా మదరే చేసి పోస్తుంటుంది. తర్వాత ఛాయ్ తర్వాత మనం ఏం తాగుతాను? అప్రెష్ ఎట్లా అనిపిస్తుంది నీకు? టిఫిన్. తర్వాత షేక్ తాగుతున్నావు కదా, షేక్ తాగడం వల్ల నీకు ఏమనిపిస్తుంది? అంటే ఎనర్జెటిక్ ఉందా? ఇప్పుడు మామూలుగా మనం మార్నింగ్ టిఫిన్ చేస్తాం కదా, ఇప్పుడు టిఫిన్ లేదు కదా, టిఫిన్ లేకుంటే షేక్ తాగడం వల్ల నీకు ఎట్లా అనిపిస్తుంది?
ఏది ఏమనిపించదు టైంకి 1 గంట దాకా 1 గంట దాకా ఆకలి అంటే ఆకలి అవుతుందా ఆకలి లేదా ఏమంత కాదు కాస్త అదే టిఫిన్ చేస్తే 2 తినే టిఫిన్ చేయకుంటే 1 గంట తినే. అది మా మదరు ప్రోడక్ట్లు మార్నింగ్ ఛాయ్ అనేది అది వాడుకున్నాము, అప్రెస్ తాగినాము, తర్వాత మన వెస్లిన్ టీ తాగినాము, తర్వాత మన షేక్ కూడా మార్నింగ్ మా టిఫిన్ బదులుగా మేము ఉపయోగించుకుంటున్నాము. మా మదరు, మా వైఫ్, నేను ముగ్గురం షేక్ తాగుతుంటున్నాము. మా దినచర్యలో భాగంగా టిఫిన్ లేనప్పుడు చేస్తాం. నైట్ కూడా ఈవినింగ్ వచ్చినప్పుడు లేట్ అయినప్పుడు ఇక రైస్ కానీ డిన్నర్ బదులు అదే షేక్ తాగుతుంటాము ముగ్గురము. ఇలా నడుస్తుంది. ప్రతి ప్రోడక్ట్ కూడా మేము యూజ్ చేస్తున్నాము. 70% ప్రోడక్ట్స్ వాడినాము. ఇప్పుడు ఈ మా మదర్ పట్టుకున్నది ఇది కూడా తర్వాత విస్టేజ్ వెజ్ కాలేజన్ కూడా వాడినాము. ఇది కూడా వాడుతున్నాం ప్రజెంట్. ఎలార్జీ అని కూడా నేను స్టార్టింగ్లో 80 ఏళ్ళు ఉంటాయి ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచన చేసిన సిఎన్టీ ప్రోగ్రాంల మీటింగ్లలో తెలుసుకోవడం వల్ల, మీటింగ్లు అటెండ్ అవ్వడం వల్ల ఇవ్వచ్చు అనే విషయం తెలిసినాక మా మదర్కి ఎలర్జీ నైన్ కూడా వాడిపించినాను. ఎందుకంటే ఎలర్జీ నైన్ వాళ్ళ ఇస్తే ఆ ఏజ్లో ఏమైనా ఉంటుందా అనేది చేసుకుంటూ ప్రయోగం చేసుకుంటూ నేను మా మదర్ కూడా వాడినాము. తర్వాత ఇప్పుడు వెజ్ కాలేజీని వాడినాము. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇది నడుస్తున్నది. అదొక డబ్బా అయిపోయింది, ఇదొక డబ్బా. ప్రతి ప్రొడక్ట్ వాడుకోవాలన్నా అందరికీ ఉపయోగం ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ మానవ సంబంధాలలో ప్రతి ఆరోగ్యానికి, ప్రతి కనువుకు, కనకన పోషణకు అన్నిటికీ ఉపయోగపడుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది నువ్వు షుగర్కి ఏం వాడుతున్నావు? ನೀರು ಬೇರೆ ಬೇಕೆ ಅಂದಾಗ ಮುಕ್ಕುಡು ತಾಕು ಹೋದೆ ಗಪ್ಪಿ ಗಾಳು ಗಪ್ಪಿ ಒತ್ತಮೆ ಮಂಚಿಗ ಬಾಳು ಹೋದೆ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಬೇಕೆ ಇದೇ ಪಾಕ ಎಂದು ಇಷ್ಟ ಬದಲ ರಾಜ ಇಷ್ಟ ರಾಯಿ ಮೇಲೆ ಗಪ್ಪಿ ಕಾಳು ಕುಕ್ಕ ಊಗ ಒಪ್ಪಿಟ್ಟು ಬೋಯ್ ಅಂದ ಮಂಚಿ ಬಾವು ತಾಕು ಹೋದೆ ರಾಯಿ ಮೇಲೆ ಗಪ್ಪಿ ಅಂದಾಗ ಮುಕ್ಕುಡು ತಿಂದಾದ ಹೋದ షుగర్ వేసుకుంటున్నావు? ఇది థైరాయిడ్ అప్పుడు తక్కువ ఓకే. ఇది మా మదర్ మాటల్లో, మా మిస్సెస్ మాటల్లో విన్నాము. ఆమె మాటలు రాకుండా కానీ ఆమె అందరికి చెప్తుంటుంది. ప్రతి ఒక్క ఎవరికి అవ్వబడ్డా కానీ చెప్తుంటుంది. అది ఆమె మాటల్లోనే మనం విన్నాము. ఎవరైనా వాడవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది వాడి మనం వాడుకుంటూ నలుగురు షేర్ చేయడం వల్ల ఉపయోగపడుతుంటుంది. అందరి ఆరోగ్యాలను బాగు చేసిన వాళ్ళ ఇది థ్యాంక్ యూ విష్ యూ ద వెల్. థ్యాంక్ యూ ఆల్ విష్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ.